ఇదిగో ఇతన్ని చూస్తున్నారు కదా! ఇతను నా ఫ్రెండ్. ఒక పార్టీకి సీనియర్ నాయకుడు. ఎప్పుడు కండువా దించకుండా, వేరే కండువా కప్పుకోకుండా నిజాయితీగా, నిష్టగా సేవలు చేస్తూ ఉంటాడు. జెండా మోస్తూ ఉంటాడు. గాడిద చాకిరీ చేస్తూ ఉంటాడు. ఇలా ఇతను ఒక్కడే కాడు. ఆయా పార్టీలలో ఎందరో నా లైకర్స్, ఎందరో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అయినా కానీ నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తే నన్ను చిత్తుగా ఓడించి, ఇంకెవరినో మెడకు కడితే భుజాల మీద ఎత్తుకొని మరీ గెలిపించి నా ముందొచ్చి నన్ను చూసి పక నవ్విండ్రు. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత చూస్తే వీళ్ళేమో ఇలా రాజకీయ నిరుద్యోగులుగా, ఏ పదవి లేకుండా ఈగలు తోలుతూ, దోమలు తోలుతూ, అక్కడక్కడ ఛాయలు తాగుతూ, పాన్లు తింటూ, తుపుక్కుమని ఉమ్మేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు నేను నవ్వాలా? ఆల్రెడీ నేను వాళ్లకు 6 నెలల తర్వాత ఎలక్షన్స్ ముందే చెప్పిన, నేను మిమ్మల్ని చూసి నవ్వుతా ఒకరోజు అని చెప్పిన. కానీ ఇప్పుడు వాళ్ళని చూసి నేను పకపక నవ్వాలా? నవ్వాలంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అయిరి పాపం. ఏదో కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏ విధమైన గుర్తింపు లేకుండా పోయింది. మరి వాళ్ళేమో నా ముందర చెప్పుకోలేక వేరే వాళ్ళ ముందు ఏడుస్తూ ఉంటారు. మేమేమో నిజాయితీగా జెండా మోస్తూ, వెట్టి చాకిరీలాగా చేస్తూ, గాడిదలా చాకిరీ చేస్తూ మేముంటే ధోబీకా కుత్తా ఘర్కానా ఘాట్కా అన్నట్లు మా పని అయిపోయింది ఇలా అని వాపోతూ ఉంటారు. అలాగే ఎటువంటి పదవి లేకుండా ఉంటారు. మరి వాళ్ళేమో నిన్న మొన్న వచ్చి జంపింగ్ జపాంగ్ అని కిలకిల అంటూ జంప్ చేసుకుంటూ వచ్చిన జంపింగ్ జపాంగ్లకేమో నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, ఆప్షన్లు ఇలా అన్ని లాభదాయక పోస్టులేమో వాళ్ళకిస్తూ, మాకేమో మొండి చెయ్యి చూపిస్తూ, మా కంచంలో ఏమో రాళ్ళు వేస్తూ మమ్మల్ని ఇలా చేసేశారని వాపోతూ ఉంటారని నేను వింటూ ఉంటా. మరి వీళ్ళని చూసి నవ్వాలంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అయిరి. రేపటికి నేను మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తే నన్ను చిత్తుగా ఓడించేయండి, ఏం పర్వాలేదు. కానీ మీరు ఏ విధమైన పదవిని, ఏ విధమైన ఏం బావుకున్నారు, ఏం సాధించుకున్నారు నాకు చెప్పాలి. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. ఇలా అక్కడ నన్ను చూసి అక్కడిక్కడ పారిపోవడం కాదు, దాచుకోవడం కాదు. మీరు నాకు చెప్పాలి. మరి నేను నవ్వాలా? మరి నాకు నవ్వే ఛాన్స్ మీరే ఇస్తారని నేను ముందే చెప్పిన. మీరు జెండా మోయాల్సిందే, వెట్టి చాకిరీ చేయాల్సిందే, ఆ తర్వాత గాడిదల చాకిరీ చేయాల్సిందే, ఆ తర్వాత మీరు ఇలా మొండి చెయ్యి చూస్తూనే ఉండాలి. అలాగే పదవి లేకుండా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మిమ్మల్ని బుజ్జగించినప్పుడు మీరు బుజ్జగించుకుంటూ ఉండాలి. అంతే, మీరంతే, మీ బతుకులు అంతే. మిమ్మల్ని చూసి నేను మళ్ళీ నవ్వాలనుకుంటున్నా కానీ నవ్వు రావటం లేదు. మరి మీరేమి సాధించుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇదంతా ఛానల్లో వస్తుంది కదా, మీరు నా మీద కోపం తెచ్చుకోవచ్చు. మీ అడ్డమైన తిట్లు నన్ను తిట్టండి, శపించండి. మీ ఉసురు ముట్టి, మీ శాపం ముట్టి నేను నరకానికి పోని ఏం పర్వాలేదు. కానీ మీరు నన్ను శపించాలి. మీరు శాపనార్థాలు నాకు తగలాలి, ఏం పర్వాలేదు. నేను నరకంలోకి పోయి మీ పేరే చెప్తా, మీ అందరి పేర్లు చెప్తా. అప్పుడు బాగైతుంది నరకంలో అందరూ. అప్పుడు మీకు అడుగుతారు, పోయి వాడిని ఎందుకు శపించిర్రా, పోయి నరకంకి వచ్చి కూడా నాకుల దమ్ము అంటే ముక్కుల దమ్ము చేస్తున్నాడు అంటారు. అప్పుడు బాగవుతుంది మీకు.